ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రానున్న కొద్ది రోజుల్లో సింహరాశి వారి జీవితంలో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఆనందంతో ఎగిరి గంతులేస్తారు. మీ జీవితంలో ఊహించని అద్భుతం జరగబోతుంది. రానున్న కొద్ది రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా ఈ యొక్క రాశి వారి జీవితంలో మునిపెన్నడూ పొందని అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు. కోటికి గతలేని వారు కూడా అపర కోటేశ్వర్లుగా మారుతారు. అయితే సింహరాశి వారి జీవితంలో రానున్న కొద్ది రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేదేమిటి, వీరు ఈ సమయంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే వీరు జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సింహరాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో మునిపెన్నడూ పొందని అదృష్ట యోగాన్ని పొందుతారు. ముఖ్యంగా వీరికి ఏ పనులైతే తరచుగా వాయిదా పడుతూ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ టైంలో పూర్తవుతాయి. అలాగే ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని రీతిలో అధిక లాభాలను పొందుతారు. చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీంతో రాబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అయితే ఈ టైంలో వీరికి ఖర్చు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే వీరు ఈ సమయంలో ధనాన్ని పొదుపు చేయడానికి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ప్రయోజనాన్ని ఇస్తాయి. అలాగే నూతన వాహనాలను, స్థలాలను కొనడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చూసుకుంటే సగటు ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వీరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలేమీ ఇబ్బంది పెట్టవు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన తరచుగా జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే అధిక బరువు, ఇకపోతే శ్వాస సంబంధిత వ్యాధుల వలన కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించటం మంచిది. ముఖ్యంగా ఈ టైంలో వీరు ప్రతినిత్యం వ్యాయామం చేయటం, మెడిటేషన్ చేయటం, తగిన సమయానికి నిద్రపోవటం, పౌష్టికాహారం తీసుకోవటం వంటి పనులను తప్పనిసరిగా చేయాలి. ఇక ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. పై అధికారుల నుంచి, సహోద్యోగుల నుంచి ఉద్యోగపరంగా పూర్తిగా సపోర్ట్ అనేది ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా వీరి యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్లను పొందగలుగుతారు. అలాగే వీరికి ఈ టైంలో స్థాన మార్పిడి అంటే ట్రాన్స్ఫర్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాల్లో అంటే ఉద్యోగంలో మంచి కంపెనీలో మీరు సాధించాలి అనుకుంటున్నారో ఆ యొక్క ఉద్యోగం ఈ టైంలో మీకు ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే విదేశాల్లోనే ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు కూడా ఈ టైంలో విజయవంతం అవుతాయి. వీరికి వృత్తిపరంగా చూసుకుంటే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేతి వృత్తుల వారికి నూతన అవకాశాలు వస్తాయి. ఆదాయం బాగుంటుంది. కార్మికులకు, వ్యవసాయదారులకు ఈ సమయంలో శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకుంటే అద్భుతంగా ఉంది. ఊహించని రీతిలో వ్యాపారపరంగా ఆర్థిక లాభాలను ఎక్కువగా పొందుతారు. భాగస్వామి వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి గత వ్యాపారంలో అంటే మీరు ఇంత క్రితం గనక గతంలో వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు ఈ యొక్క సమయంలో. ముఖ్యంగా చెప్పాలంటే ఈ టైంలో మీకు పెట్టుబడికి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. అయితే కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలోనూ, నూతన వ్యాపారాలను ప్రారంభించే విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించడం, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవటం చాలా మంచిది. ఇక యొక్క రాశి వారికి కుటుంబ పరంగా ఎలా ఉంటుందో చూద్దాం. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా ప్రస్తుత కాలంలో తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడుపుతారు. అయితే ఈ టైంలో సాధ్యమైనంత వరకు ఈ యొక్క రాశి వారు కుటుంబ సభ్యులతోనూ, బంధుమిత్రులతోనూ ఎటువంటి వాదనలకు దిగకపోవటం మంచిది. ఎందుకంటే ఈ టైంలో మీరు చేసే వివాదాల వలన గతంలో కుటుంబ సభ్యుల మధ్య అలాగే బంధుమిత్రుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం కాకపోగా సమస్యలు మరింత పెరిగే సందర్భాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ టైంలో కుటుంబ సభ్యులతోనూ, బంధుమిత్రులతోనూ కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
ఇక ముఖ్యంగా ఈ టైంలో ఎవరైతే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే వివాహ సంబంధాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాల తోడు నీడగా ఉంటారు. ముఖ్యంగా ఈ టైంలో వీరికి ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడం కోసం పెద్దల అంగీకారం లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి సంతాన పరంగా ఈ టైం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది. అలాగే ఈ టైంలో సంతాన పరంగా శుభవార్తలు వింటారు. ఈ రాశి వారు విద్యాపరంగా నూతన అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారికి ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే ఈ సమయంలో ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటారో వారు తప్పకుండా వారు ఆశించిన ఫలితాలను పొందుతారు. రాజకీయ నాయకులకు ఈ టైం అనుకూలంగా ఉంటుంది. సంఘంలో మంచి పేరును సంపాదించుకుంటారు. అలాగే క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం తప్పక వరిస్తుంది. కళాకారులకు ఈ టైంలో ఊహించని రూపంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ రాశివారి జీవితంలో రానున్న కొద్ది రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేదేమిటి అనే విషయాన్ని గురించి చూసుకుంటే వీరికి ఈ సమయంలో ఒక స్త్రీ మరియు పురుషుని రూపంలో ఊహించని అదృష్టం వరిస్తుంది. ఈ స్త్రీ మరియు పురుషుని కారణంగా ఇంట్లో మరియు వ్యాపారంలో ఎంతో అభివృద్ధిని చూస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆ స్త్రీ మరియు పురుషుడు నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తులు మాత్రం కానే కాదండి. వీరి జీవితంలో గతంలో ఆల్రెడీ ఉన్న వ్యక్తులే. మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు వారు అండగా తోడుగా ఉంటారు. ఊహించని రూపంలో మీ జీవితంలో లాభాలను కురిపిస్తారు. వీరి వలన ఈ యొక్క రాశి వారి జీవితం మీరు కన్న కళ్ళన్నీ కూడా మీ జీవితంలో మీరు కోరుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. వీరిని అదృష్ట యోగం వరిస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకుంటే ప్రతినిత్యం శివారాధన చేయాలి. వీలైనప్పుడల్లా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. అలాగే గురువారం రోజున దత్తాత్రేయుని దర్శించుకుని దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయటం ద్వారా అంతా శుభమే కలుగుతుంది. ఇక ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకుంటే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాల్సి ఉంటుంది. ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. శనివారం రోజున నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి 5 నువ్వుల నూనె దీపాలను వెలిగించాలి. ఇక అష్టమి అమావాస్య తిథుల్లో కాలభైరవ స్వామిని దర్శించుకుని అభిషేకాన్ని చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు చేయటం వల్ల జీవితంలో విశేషమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. సో చూశారు కదండి, సింహరాశి వారి జీవితంలో రానున్న కొద్ది రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేదేమిటి, వీరు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు పొందుతారో, అలాగే మీ జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే సింహరాశి గల జాతకుల వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.